నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రామ్గోపాల్ వర్మ గారు, మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం అసలు లక్ష్యం చెప్తే సెన్సార్ వాళ్ళు కట్ చేయొచ్చు, అందుకని అది వదిలేద్దాం. ఇతర అల్పమైన లక్ష్యాలు ప్రథమ లక్ష్యం వదిలేసి సెకండరీ లక్ష్యం అండ్ థర్డరీ లక్ష్యం గురించి మాట్లాడదాం. థర్డరీ కూడా, ఎందుకంటే ఐ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ టు సెంటిమెంట్స్ ఆఫ్ వ్యూవర్స్. ఐ డోంట్ వాంట్ అఫెండ్. ఎస్, సెకండరీ అల్పమైన లక్ష్యాలు ఏవో ఉండుంటాయి కదా పక్కన సైడ్లో, అవి కూడా చెప్పండి. సి జోక్స్ అపార్ట్, ఐ థింక్ లక్ష్యం అనేది ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు క్రిములు బతుకుతాయి, పురుగులు బతుకుతాయి, జంతువులు అన్ని రకాల పక్షులు అన్నీ. బతకటం ముఖ్యమా, ఎందుకు బతకటం అని ముఖ్యమా, ఎలా బతకడం ముఖ్యమా అని తెలియదు. బతకడం ఆబ్వియస్లీ ఇస్ టు బి అలైవ్, దర్ ఇస్ నో థింగ్ ఇన్ దర్. ఇట్ జస్ట్ లైక్ ఎ లైఫ్ ఫార్మ్. ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ అండ్ డిపెండింగ్ ఆన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ లివ్ ఆర్ డై. ఎలా బతకాలి అనేది ఇట్ ఈస్ అబౌట్ ద వే యు ఆర్ లివింగ్, హౌ యు ఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. ఎందుకు బతకడం అనేది లక్ష్యానికి సంబంధించింది. నాట్ నెసరీ ఇట్ ఈస్ సోషల్ పర్పస్కి సూట్ అవ్వాలా, లేకపోతే ఎవరి కోసం, మీకోసం అవ్వచ్చు. ఎందుకు అనేది ఇట్ ఈస్ డజంట్ నెసెసరీ బార్డర్ టు సొసైటీ పర్స్పెక్టివ్లో. ఎందుకు ఇండిపెండెన్స్ తేవటానికి గాంధీ గారు బతుకుండాలా, లేకపోతే గాంధీ గారు ఇండిపెండెన్స్ తెస్తా అందుకే నేను బతుకుంటా అనేది ఆయన పర్స్పెక్టివ్ అవ్వచ్చు. రెండు కామన్ గ్రౌండ్ ఇండిపెండెన్స్ అవ్వచ్చు, బట్ నాట్ నెసెసరీ ఫర్ ద సేమ్ పర్పస్. ఓకే, లక్ష్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ వాట్ మీకు ప్రైమరీ ఎనర్జీ ఇచ్చేది లక్ష్యం. ఎప్పుడైనా ఎవరికైనా బతకడానికి. నాకు ఈ మధ్యన నా నెవ్యూ మధు అన్నాడు ఏదో మాటల సందర్భంలో, అసలు బెడ్ నుంచి లెగటానికి నాకు లక్ష్యం దొరకట్లేదు అన్నాడు. అసలు మీనింగ్ ఏంటి, లెగిసి ఏంటి ఇప్పుడు చేసేది, లెగాల్సిన అవసరం ఉందా, బయటికి వెళ్ళాలా అని అనిపిస్తుంది. అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ సంథింగ్, ఎందుకు చేయాలని. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నప్పుడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలి అనేది నాకు ఐడియా లేదు అసలు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద లేజియస్ట్ పర్సన్స్ ఆ టైం పీరియడ్లో. జస్ట్ నిద్రపోవడం, లేకపోతే సినిమా థియేటర్లో కూర్చోవడం, లేకపోతే ఇలాగా అసలు అబ్సల్యూట్లీ నా బాడీ లాంగ్వేజ్ కానీ నాకున్న మెంటల్ ఆర్ ఫిజికల్ వాట్ ఎవర్ ఎనర్జీస్ అన్నీ లోలో ఉండి. ఏ రోజైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో ఐ వాంట్ టు బీ ఎ డైరెక్టర్, అది లక్ష్యం. ఐ వాంట్ టు బీ దట్, ఐ వాంట్ టు గో దేర్. అది గోల్ అనొచ్చు, లక్ష్యం అవ్వచ్చు, టార్గెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే నా ఫోకస్ దాని మీద షిఫ్ట్ అయిందో ఐ చేంజ్ యాజ్ అ పర్సన్. ఐఎమ్ నో లాంగర్ ద సేమ్ పర్సన్. అంత ఐ కుడ్ సీ ఏ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ చేంజ్ దాని తర్వాత. అప్పుడు నేను వచ్చి కాలేజ్ తర్వాత ఈ మన దాని పేరేంటి కృష్ణాబ్రే హోటల్లో సైడ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి, బట్ ఓకే దట్ ఐ మైట్ నాట్ బి ఇంట్రెస్ట్ ఇన్ ద జాబ్, కానీ నా గోల్ ఆల్రెడీ ఉంది. కాబట్టి నేను పని చేస్తున్నప్పుడు బల్లీల మధ్యలో కూర్చుని అక్కడ శివ లేకపోతే రాత్రి స్క్రిప్ట్లు లాంటివి రాస్తా, బుక్స్ చదువుకుంటా. ఈసారి నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఆ చూసే విధానం మారిపోయి, సినిమాల గురించి తీసే టెక్నిక్ గురించి ఎక్కడన్నా బుక్స్ దొరుకుతాయి, అలాంటి మనిషి ఎవరైనా నాకు తగులుతారా, అలాంటి వాళ్ళ కోసం చూసి కంటిన్యూస్లీ ఒక స్టెప్ ఫార్వర్డ్. కంటిన్యూస్లీ ఒక ఇవాళ నేను 2 నేర్చుకుంటే రేపు 3 నేర్చుకోవచ్చు, ఎల్లుండ నేర్చుకునే దానికోసం ఎదుగుతూ ఉండొచ్చు. ఏదో ఒకటి జర్నీ వస్తుంది, జర్నీ ఉంది కంటిన్యూస్గా ఒక మూమెంట్. ఎందుకు ఆల్రెడీ నాకు వెళ్ళాలని తెలుసు, అక్కడికి వెళ్ళాలి. మీరు రోజుకి 1 అడుగు వేసారా, 10 అడుగులు వేసారా, మధ్యలో పడ్డారా, దులుపుకుని లేచారా, కాలు ఇరిగిన తర్వాత కాలు ఇరగడానికి మళ్ళీ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారా, కంటిన్యూస్లీ మూమెంట్ ఉంది ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. లక్ష్యం పెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఒక స్టేజ్లో ఓకే నేను చెప్తే, నేను వెళ్ళి అడిగితే ఎవరు ఆబ్వియస్లీ ఐ నీడ్ మనీ టు సర్వైవ్. నాకు పెళ్ళయింది, ఐ నీడ్ మనీ ఫర్ మై హౌస్. అది ఉంది కాబట్టి సరిపో అప్పుడు వీడియో లైబ్రరీ పెట్టాను. సో వీడియో లైబ్రరీలో నేను రోజు ఒక 7:30కి అలా షాప్కి వెళ్ళి 12:30కి ఇంటికి వచ్చాను. బట్ ఐ నెవర్ యూస్ టు ఫీల్ టైర్డ్. ఎందుకంటే ఏం చేస్తున్నా కూడా అది నా ఆబ్జెక్టివ్, నా లక్ష్యానికి ఒక మెట్టన్నా లేకపోతే ఒక అడుగన్నా ఇంకా దగ్గరగా తెస్తుంది అనే ఒక జోష్ ఉంది కాబట్టి. సో ఫైనల్లీ వన్ డే బికేమ్ ఎ డైరెక్టర్, ఫైన్. సో అప్పుడు అదే లేదనుకోండి, సపోజ్ అక్కడికి చేరాలి అనే ఒక ఇంటెన్షన్ ఒక మనిషికి లేనప్పుడు ప్రతి క్షణం భారమైపోతుంది. అరే అమ్మ ఏంటి ఇప్పుడు, అది అక్కడే మీకు బద్ధకం అనేది వస్తుంది. ఒక లేజినెస్, ఫీలింగ్లో ఏంటి ఇంకా జీవితం ఏంటి అని ఇలాంటి ఒక నిర్లిప్తత, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనిషికి ఒక లక్ష్యం లేనప్పుడు వస్తాయి.
విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు have a హ్యావ్ లక్ష్యం. లక్ష్యం. ఇప్పుడు లక్ష్యం మీరు 1988 కదా శివ వచ్చింది, అప్పుడు చేరేసుకున్నారు మీరు. యా యూ రీచ్డ్ యువర్ టార్గెట్. సి డైరెక్టర్ అవ్వటానికి లక్ష్యం, తర్వాత ఏం సినిమా తీయాలి నెక్స్ట్ లక్ష్యం ఉంటుంది. దాని తర్వాత బాంబేలో హిందీ సినిమా తీయాలని ఉంటుంది. వీటన్నిటికీ తర్వాత ఇంకోటి లక్ష్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏంటది, ఇట్ కెనాట్ హ్యావ్ ఎన్ ఎండ్. మీరు ఎప్పుడైతే మీరు ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యారో అది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ అవుదామని డెసిషన్ తీసుకున్నప్పుడు మధ్యలో కూడా చాలా డెస్టినేషన్స్ ఉంటాయి. ఏముంటాయి, ఉద్యోగం దొరకాలి నాకు, వీడియో లైబ్రరీ పెట్టదా, అది ఎలా పెట్టాలా, వీడియో లైబ్రరీ పెట్టాలి, ఎక్కడ, ఇవన్నీ కూడా దేర్ ఇన్సైడ్ డెస్టినేషన్స్ ఆఫ్ ద మెయిన్ డెస్టినేషన్. ఎందుకంటే ఫైనల్ టార్గెట్ అది. ఫైనల్ టార్గెట్ ఎప్పుడు ఆ పర్టికులర్ టైంలో. ఎప్పుడైతే శివ అనే సినిమా వచ్చేసిందో మై నెక్స్ట్ టార్గెట్ వాజ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ శ్రీదేవి. అవును, అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత హిందీ అది అలా కంటిన్యూస్లీ దెర్ విల్ బి సంథింగ్ ఇన్ త్రూ అవుట్ యువర్ లైఫ్, బికాస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్ ఎండ్లెస్ అయినప్పుడు మీ లక్ష్యానికి ఎండ్ అనేది ఉండదు. సో అండ్ యు ఆర్ సేయింగ్ దెన్ లక్ష్యమ్స్ అన్ఫోల్డ్ యాజ్ వి వాక్. Is that true? Lachyams don't unfold. You have to unfold them. Unfold Lachyams. You have to look at the next objective. ఇప్పుడు ఇది అయిపోయింది, ఏమొచ్చు నెక్స్ట్ ఏంటి. అండ్ అది ఆ పాయింట్కి వస్తే కానీ అర్థం కాదు. మన ఫుల్ మ్యాప్ నాకు ఇప్పుడే చూపించి అప్పుడే నేను ముందు కూడా రావచ్చు. ఒకసారి నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, నాకు ఇవాళ ఐడియా వచ్చి ఐ మైట్ చేంజ్ మై డెస్టినేషన్, నాకు ఇది వద్దు అది కావాలి. సడన్గా లక్ష్యం అనేది బెంచ్ మార్క్ అనేది మీరు పెట్టిన తర్వాత ఫిక్స్ అయిపోదు కదా, మళ్ళీ మీరే మారుస్తారు దాన్ని. అంటే మీరు ఒక 5 ఏళ్ల క్రితం లేని థాట్, బెంగాలీలో నేను ఆర్ట్ ఫిల్మ్స్ తీస్తా అనే థాట్ ఇప్పుడు రేపు వచ్చేయచ్చు మీకు. రావచ్చు. మీ లక్ష్యం మారిపోవచ్చు అలాగా. సో లక్ష్యం లేని వాళ్ళు నిరాశకి నిస్పృహకి గురవుతారని చెప్పారు మీరు. చాలామంది లక్ష్యం లేకుండా వస్తున్న పరిస్థితులను అందుకుని జీవితాన్ని వెళ్ళదీస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు, మెజారిటీ వాళ్ళే ఉంటారు. అంటే వచ్చిన పరిస్థితులను అడాప్ట్ అయిపోవడం. వస్తున్న అడాప్ట్ అవ్వరు, పరిస్థితులే వాళ్ళు వెళ్ళేస్తాయి. పరిస్థితులకు ఎదురెదటం అనేది లక్ష్యంలో ఒక భాగం అవుతుంది. పరిస్థితులే వాళ్ళని ఎలిడేట్ చేస్తే వాళ్ళకి ఆబ్జెక్టివ్ లేనట్టు. ఇప్పుడు మా చిన్న ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇంజనీరు, వెరీ అంటే అకాడమికలీ చాలా బాగా చదువుకున్నారు. కానీ నా ఫస్ట్ మెమరీ నుంచి ఆయన పొద్దున్న లేస్తారు, ఆఫీస్కి వెళ్తారు. పొద్దున్న లేచినప్పుడు ఎంతసేపు నిద్రావస్థ నుంచి లేచే అవస్థ ఆయనకి ఏదో 8 నిమిషాలు టైం ఉంది, దాంట్లో దొర్లి అని అది కూడా టైం అండి. ఎప్పుడు భోజనం తినాలి, ఇడ్లీ పక్కన పొర తినకూడదు, ఇవన్నీ పాటించి బజార్లో ఏ మందు కొత్త కోసం తీసుకుంటారు. అండ్ ఈ లివ్స్ లైక్ దట్. అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఎక్కడికి రీచ్ అవుదాం అనే థాట్ నాకు తెలిసిన మొత్తం లైఫ్లో ఎప్పుడు వచ్చి ఉండదండి. ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ దట్. ఆడేదో చేశాడు, అదేదో జరుగుతుంది, దానికి రెస్పాండ్ అవ్వటానికి మనం వెళ్ళి క్రియేట్ చేద్దాం అనే దానికి ఉన్న తేడా. లక్ష్యం ఉండడానికి లేకపోవడానికి. అఫ్కోర్స్ లక్ష్యం లేకుండా పోతే చాలామంది అవుతారు. అందుకే నేను స్టార్ట్ అవ్వడానికి మీకు ఏం చెప్పాను, బతుకుతున్నామా, ఎలా బతుకుతున్నామా, ఎందుకు బతుకుతున్నాం ఒక్కదానికి లక్ష్యానికి కనెక్షన్ ఉంటుంది. అది చాలా ఇంట్రోస్పెక్షన్ అవసరం కదా. అంటే ఆ పాయింట్కి రావడానికి పీపుల్ ఆర్ నాట్ బార్న్ విత్ ఇట్. ఇంట్రోస్పెక్షన్ ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఇట్ ఒక ట్రిగర్ పాయింట్. అంటే ఇప్పుడు ఐఎమ్ రీజనబ్లీ ఇంటెలిజెంట్ పర్సన్, ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెనీ పీపుల్ ఐ నో. నాకే ఇట్ టుక్ మీ అబౌట్ ఆల్మోస్ట్ నేను ఇయర్ ఒక 24-23 ఇయర్స్ వచ్చే వరకు ఐ కుంట్ టేక్ ఒక లక్ష్యం అనేది నేను అసలు గుర్తించలేకపోయాను. ఫస్ట్ నా కాన్షియస్ డెసిషను లక్ష్యం అనేది రావడానికి నేను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అనేది నా ఫస్ట్ లక్ష్యం. యాక్చువల్లీ అది ఒక్కసారి అయింది. అంతకుముందు ఎప్పుడు నేను నాట్ దట్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, ఏదో వేరే చేసి ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చేసి తీరాలని ఒక డిటర్మైన్డ్ ఒక డెసిషన్ తీసుకుంటాం అనేది యాక్చువల్గా లక్ష్యం. మీ ఇంటర్నల్ వరల్డ్ ఎలా చేంజ్ అయింది బిట్వీన్ రన్నింగ్ అ వీడియో షాప్ అండ్ స్టిల్ రన్నింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ద మనీ ఆర్ వాట్ ఎవర్? అండ్ యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్ కాబట్టి ఇది అసలు కంపారిజన్ లేదు. కుడ్ బి దట్ యుల్ వాంట్ టు స్టార్ట్ ఎ మెడికల్ షాప్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. అంటే 2 షాప్లను పెట్టుకుంటే ఈక్వల్ గోల్స్ని, హౌ ఇస్ యువర్ ఇంటర్నల్ స్టేట్ డిఫరెంట్ ఆఫ్టర్ యూ అచీవ్డ్ యువర్ లక్ష్యం? అంటే మీ లక్ష్యాన్ని సాధించిన ఐ థింక్ ఇట్స్ బికమ్ మోర్ నౌ. అంటే ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు దీంట్లో మీకు రేంజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. అక్కడ నాకు ఐ వాజ్ సో మచ్ అగెయిన్స్ట్, అంటే నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, ఫిజికల్ సిచ్యువేషన్ కానీ, నాకున్న కాంటాక్ట్స్ కానీ ఏమీ లేనప్పుడు నేను అంత టార్గెట్ పెట్టుకుంటే డైరెక్టర్ అవ్వాలని, ఒడిదొడుకులు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నా ఫోకస్ కానీ, నా హార్డ్నెస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విల్ బి మోర్ టు రీచ్ దర్. శివ హిట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నాకు చాలా డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆ లక్ష్యం ఇంటెన్సిటీ లేకపోతే నేను ఏం చేయాలి అనే దానికి ఇట్ మైట్ నాట్ బి ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్ యాజ్ మై జర్నీ ఫ్రమ్
సైట్ ఇంజనీర్ టు బికమ్ ఏ డైరెక్టర్కి డైరెక్టర్ అయిపోయిన తర్వాత శివ హిట్ అయిన తర్వాత ఉన్న జర్నీకి వేరు. ఎందుకంటే హిందీ సినిమా కూడా నాకు చాలా ఈజీగా వచ్చేసింది, ఏం చేసి ఈజీగానే వచ్చింది. సో ఐ మైట్ హ్యావ్ మై ఫెయిల్యూర్స్ అండ్ సక్సెసెస్, బట్ ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగుల్ ఆర్ ఇన్ ద సేమ్ వే. కానీ ఇప్పుడేంటి నాకు నౌ మై లక్ష్యమ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. ఐ సడన్లీ ఒక సిస్టమ్ కనిపెడతాను, కెమెరా సిస్టమ్, లేకపోతే ఇంకొకటి సమ్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్, లేకపోతే మై లేటెస్ట్ ఫ్యాడ్ ఈస్ టు డూ వెబ్ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఏదైతే ఒక కొత్తది నేను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా డైరెక్షన్ అక్కడ మారుతుంది. సో ద ఫస్ట్ వెబ్ సిరీస్ ఇన్ ఇండియా టు మేక్ దట్ అండ్ ఆన్ సమ్ లెవెల్ ఆర్ వాట్ ఎవర్ అనేది ఇప్పుడు నా లేటెస్ట్ లక్ష్యం. ఇప్పుడు దట్ ఈస్ యువర్ లేటెస్ట్ లక్ష్యం. అది సో లక్ష్యం మీరు అంటుంటారు డెసిషన్ మీద డెసిషన్ తీసుకోవడమే లైఫ్ అని. మీ సినిమా డైరెక్టర్ శివ కనుక మీరు అనుకున్నట్టు వర్కౌట్ అయి ఉండకపోతే యువర్ లక్ష్యమ్స్ కుడ్ హ్యావ్ గాన్ ఇన్ ఎనీ డైరెక్షన్, కరెక్టేనా? ఇట్ వుడ్ బి ద సేమ్ డైరెక్షన్. I would have made my next film. At least my trial would have to make the next film. How difficult or how not is another question. Yeah. కానీ అది ఫిక్స్డ్గా ఉంటుంది డైరెక్టర్ అవ్వాలంటే. నాట్ నెసరీ అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఏం ఫ్యాక్టర్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు సినిమా అనేది నేను ఊరికైనా గబుక్కుని లెట్ మీ బికమ్ ఏ డైరెక్టర్ అని కాదు కదా. వాట్ ఐ లైక్ అబౌట్ లైఫ్, మై ఇంట్రెస్ట్ ఇన్ క్యారెక్టర్స్, మై ఇంట్రెస్ట్ ఇన్ ఇన్సిడెంట్స్, నా ఒక అబ్జర్వేషన్ పవర్, నా అబ్జార్ప్షన్ పవర్, ఇవన్నీ పట్టుకుని నాకున్న ఇంట్రెస్ట్ అన్నీ సినిమాల్లో కల్మినేట్ అవుతున్నాయి అనే ఒక అండర్స్టాండింగ్లోంచి వచ్చిన లక్ష్యం అది. లక్ష్యం డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. లక్ష్యం జీవితాంతం కొత్త కొత్త లక్ష్యాలు ఏర్పడుతుంటే అవి ఛేదించుకుంటూ పోతూ ఉంటారు. వెన్ డస్ ఇట్ స్టాప్? అసలు స్టాప్ అవుతున్న లక్ష్యాలు స్టాప్ అయిన రోజు మీకు ఎందుకు బతుకుతున్నాం అనేది మీరు టిక్ కొట్టేస్తారు. దెన్ ఇట్స్ యువర్ డెసిషన్. జస్ట్ ఊరికనే ఊరికనే బతుకుతాం, పొద్దున్న లేచి నిద్రపోతాం అనేది యువర్ డెసిషన్. అది ఊరికే ఉండడం. అందుకని ఈ 3 లేయర్స్లో ఎందుకు బతుకుతున్నాం అనేది ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న మనిషికే లక్ష్యం ఉంటుంది. సో ఎందుకు బతుకుతున్నాం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు విచ్ మీన్స్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ట్రాక్ ఇన్ లైఫ్. ఈజ్ దట్ వన్ ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ అంటారా లక్ష్యం లేకపోవడం అనేది? డిప్రెషన్ కదా, ఐ థింక్ అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు నేను అంతవరకు నేను ఒక లోగా లేజీగా ఉండటానికి కారణం నా లక్ష్యాన్ని ఐ కుడెంట్ డిస్కవర్ ఇట్. వాట్ ఎగ్జాక్ట్లీ విల్ ఇంట్రెస్ట్ మీ అనేది నేను డిస్కవర్ చేయలేకపోవడం అనేది అది కారణం. ఈ లక్ష్యం చాలాసార్లు నేను ఇప్పుడు కూడా నేను 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎ లక్ష్యం. దే జస్ట్ డూ బికాస్ దే హ్యావ్ టు డూ. ఐ వాంట్ టు డూ ఇట్కే హ్యావ్ టు డూ ఇట్కే ఉన్న డిఫరెన్స్. అది హ్యావ్ టు డూ ఇట్ అనేది మీకు పరిస్థితుల ప్రాబ్లం, మీకున్న రెస్పాన్సిబిలిటీస్, మీకున్న కమిట్మెంట్స్ కోసం మీరు పని చేస్తున్నప్పుడు అది హ్యావ్ టు డూ ఇట్లో వస్తుంది. ఐ వాంట్ టు డూ ఇట్ అనేది ఎవ్రీ డెసిషన్ యు ఆర్ ట్రైయింగ్ టు మూవ్ టువర్డ్స్ యువర్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఫండమెంటల్ బిలీఫ్ సిస్టంలో దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్ అంటే వాట్ మీరు చెప్పేది. నా జీవితానికి నేనే కంప్లీట్గా బాధ్యత వహిస్తున్నానంటే నేను లక్ష్యం పెట్టుకుంటా, దానికి పరిస్థితులు నేనే ఏర్పాటు చేసుకుంటా. డూ యూ బిలీవ్ ఇన్ ద మిస్టేక్ పాసిబిలిటీ ఆర్ దట్ థింగ్స్ లైన్ అప్ ఫర్ యూ వెన్ యూ మనకి ఆలోచన సంకల్పం దృఢంగా ఉంటే పరిస్థితులు కలిసి వస్తాయి అనే ఆ పరిస్థితులు మీరు ఎలా అయితే సక్సెస్ ఫెయిలియర్ ఎపిసోడ్లో చెప్పారు, పరిస్థితులు కలిసి రావడం అనే అంశం లక్ష్యంలో పాటుపడదా? పరిస్థితులు కలిసి వచ్చాయనేది ఇట్ ఈస్ అప్ టు డెస్టినీ ఆర్ లక్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. కంట్రోల్ లేని ఒక్కొక్కసారి మీకు ఇంపెడిమెంట్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మిమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మిమ్మల్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళచ్చు, లేకపోతే వెనక్కి లాగచ్చు. అది మీ కంట్రోల్ లేనప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం. మీ కంట్రోల్ అనేది మీ లక్ష్యం మీరు డిస్కవర్ చేసిన తర్వాత మీ ఎవ్రీ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ డెసిషన్ అనేది దాని వైపు వెళ్ళటానికి ఎంత హెల్ప్ చేస్తుంది అనే అనాలిసిస్లోంచి వచ్చిన డెసిషన్స్ మీద ఉండదు. దానికి సపోర్టింగ్ ఎలిమెంట్స్ అవుతాయి, ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ పరిస్థితులు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ మూమెంట్ ఎలా వస్తుంది? లక్ష్యం ఏంటి మంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్నారు, మీకు ఆల్రెడీ కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి, యువర్ ఇన్ అ రొటీన్ సిచ్యువేషన్. నాకు ఐ థింక్ దట్స్ ద లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యూజ్. ఆల్మోస్ట్ ఇట్ కేమ్ లైక్ ఏ లక్. ఐ వుడ్ నాట్ లైక్ టు యూజ్ ద వర్డ్. నేను ఒక పర్టికులర్ టైంలో మోహన్ కృష్ణ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకరోజు సడన్గా నా దగ్గర డబ్బులు ఉంటే రామ్గోపాల్ని పెట్టి సినిమా తీస్తాను, ఒకరోజు డైరెక్టర్గా పెట్టి సినిమా తీస్తాను. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ హర్డ్ ద వర్డ్ డైరెక్టర్ యూజ్డ్ ఇన్ మై కాంటెక్స్ట్ ఆన్ దట్ డే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు థాట్. అసలు వాడు ఎందుకన్నాడు అది కంటిన్యూస్గా నేను సినిమాల గురించి అనాలిసిస్ అంటాడు, నేను షార్ట్ గురించి ఏదో చెప్తాను, అది ఇది అన్నీ విని ఎందుకు వాడికి అనిపించింది. And how ironic that it was an obvious passion for you, but it took you so long. I didn't realize. You didn't realize. Yeah.
దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ మోస్ట్ ఆఫ్ us, I think. That's where we arrive late in life. చాలామంది నన్ను ట్విట్టర్లో కానీ లేకపోతే నా బ్లాగ్లో చేస్తున్నప్పుడు ఆడేదో సాఫ్ట్వేర్ ఉంటాడు ఎవడో ఉంటాడు, ఐ కెన్ సీ దట్ దర్ వెరీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ బట్ దర్ ఇన్ ద రాంగ్ జాబ్. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఆడ ఎక్కడో అమెరికాలో ఉంటాడు లేకపోతే ఎక్కడెక్కడో ఉంటాడు, ఆడికి హీ డజంట్ హ్యావ్ దట్ కరేజ్ టు బ్రేక్అవుట్ అండ్ కమ్. ఎందుకంటే సెక్యూరిటీ లేదు. అవ్వచ్చు రాముకి వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అవుతుందా లేదా, వర్కౌట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి. సో దట్ డెసిషన్ మీద దే విల్ బి. అండ్ ఇందులో ఆనందం అంతా ఆ రిస్క్ తీసుకోవడంలో ఉంది. అది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు తర్వాత ఇన్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ టెరిటరీ. కరెక్ట్. సో లక్ష్యం లేని వాళ్ళకి కారణాలు ఏమైంటాయి అంటారు? అంటే వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడమా? ఒకటి ప్యాషన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్యాషన్ ఒక దాని మీద ఉండి దాని మీద మీరు మీ లైఫ్ దాని మీద వెళ్ళబోచ్చాలి అనేది కనెక్టివ్ పాయింట్ ఒక ప్రాబ్లం. ఇందాక మనం మాట్లాడింది. అసలు ప్యాషనే లేకపోతే లక్ష్యం ఉండటం చాలా కష్టం. ఇంకోటి లక్ష్యం ఈగో నుంచి కూడా వస్తుంది. ప్యాషన్ ఇస్ నాట్ నెసరీ. అందరికన్నా డబ్బులు అయిపోయినా అది కూడా లక్ష్యం. పెద్ద పొలిటికల్ లీడర్ అయిపోయి లక్ష్యం. నా నాయకుడు ఎప్పటికైనా నేను ప్రైమ్ మినిస్టర్ అయితే తీరుతా, నాకు పొలిటికల్ లీడర్ చీఫ్ మినిస్టర్ అయితే తీరుతా, అది కూడా లక్ష్యమే. ఆడి తర్వాత ఎమ్మెల్యే దగ్గర అయిపోతాడా కార్యకర్త దగ్గర అయిపోతాడా అది వేరే విషయం. బట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ వాంటింగ్ టు బీ దట్. ఇంకోటి ఏంటి, విష్కి వాంట్కి డిఫరెన్స్ ఉంటుంది. విష్ అనేది కోరిక, ప్రతి ఒక్కరికి అన్ని కోరికలు ఉంటాయి. విల్ అనేది కోరికను సాధించుకోవడానికి ఫిజికల్గా మీరు ఏదన్నా చేస్తున్నప్పుడు అది విల్, అది పట్టుదల. దాని గురించి ఇఫ్ యూర్ ఫిజికల్ క్వాంటమ్ మీరు చేసినప్పుడు అది ఇట్ విల్ ట్రాన్స్లేట్ టు మూవింగ్ టువర్డ్స్ యువర్ ఆబ్జెక్టివ్. జస్ట్ లైక్ మీరు ముంబై అంటే a target is not really to reach it, it's just to aim it. నీకు గురి పెట్టడానికి టార్గెట్ అవసరం, కానీ డెఫినెట్గా రీచ్ అయ్యి తీరాలని అన్న ఐ మీన్ గ్యారెంటీ, ఐ మీన్ ఏముంటుందని నెసిటీ లేదు.